అదేవిధంగా మా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, మేమంతా కూడా ఇక్కడ మాట్లాడి రావడం అనేది జరిగింది. ఏదో ఇండివిజువల్ నిర్ణయాలు కావు. మా పార్టీ ఎమ్మెల్యేలు అంతా కూడా మేము కొంతమంది మాట్లాడి ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల విషయంలో మాట్లాడదామని ఇక్కడ రావడం అనేది జరిగింది. ఇక్కడ మాట్లాడే అంశంలో ఈరోజు రాజగోపాల్ రెడ్డి వదిలేసో, చిన్నారెడ్డి గారిని వదిలేసో మేము కొండా సురేఖ మీదని మేము పడతలేం. ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి కొంతమంది కుట్ర పడుతున్నారు. దాంట్లో సుస్మిత అనే పిల్లకాకి మాట్లాడే మాటలు, ఆ పిల్లకాకిన మాట్లాడిన మాటలు ఆమె మాట్లాడిన మాటలు కావు నేను అనుకుంటున్నా. ఇదంతా కూడా కొండా సురేఖ గారే మాట్లాడిన మాటలే నేను అనుకుంటున్నా. చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాం. ఎందుకంటే ఇది మొదటిసారి మాట్లాడిన మాటలు కాదు. ఆ రోజుల్లో ఈరోజు పేపర్లో హెడ్లైన్లో ఒక పేపర్లు వచ్చింది, ఏదో రౌడీ సీడర్ పేరు ఏంటిది మన హత్యాయత్నం కేసు ఈరోజు నమోదయ్యింది వారి ఓఎస్డీ మీద. ఆ రోజుల్లో పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో ఆ రోజు ముఖ్యమంత్రి గారి మీద అనేక రకాల ఆరోపణలు చేసినారు. ఇది రెండవసారి. దానికంటే ముందు సినిమా హీరోయిన్ల మీద ఆరోపణలు జరిగినాయి. ఇది మూడవసారి ప్రత్యేకించి సీఎం గారిని టార్గెట్ చేసుకొని, అదేవిధంగా కనీసం వయసుకు కూడా గౌరవించకుండా మా ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారి మీద ఇష్టారీతిన మాట్లాడి, అదే కాకుండా దమ్ముంటే రావాలి, ప్రచారం చేయాలి, ఎవరు గెలుస్తారో గెలుస్తారు చూద్దామనే సవాల్ విసిరే సంస్కృతి. సరే, ఇక్కడ కొండా సురేఖ గారు దాట విషయ కార్యక్రమాన్ని చేస్తున్నారు. మరి మీ అమ్మాయి ఎంత చేస్తున్నప్పటికీ కూడా మీరు ఇంతకుముందు మా విప్ గారు కావచ్చు, మా బాలన్న గారు కావచ్చు, మిగతా వాళ్ళు మాట్లాడినట్టు ఎందుకు ఆ విషయాన్ని మీరు ఖండించలేకపోతున్నారు? చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అందుకే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విషయంలో మీరు పచ్చ కాంగ్రెసు, అదేవిధంగా కచ్చ కాంగ్రెసు. ఇక్కడ పచ్చ కాంగ్రెస్ ఏంటిది, కచ్చ కాంగ్రెస్ ఏంటిది అందరికీ తెలిసిన విషయమే. పార్టీలు ఎవరు ఎంతమంది మారినరు. ఈరోజు రాజగోపాల్ రెడ్డి మాట్లాడే మాటల విషయంలో కూడా చాలా స్పష్టంగా చెప్పి నేను చెప్తున్నా. ఇప్పుడు ఈరోజు వాళ్ళ పేరు బుట్టలేదు, డైరెక్ట్ నేను ముడుతున్నా. ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు చేసే వ్యవహారం కూడా మంచిది కాదు. చిన్నారెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా వ్యవహరించారు. వారు మాట్లాడే మాటలు కూడా కరెక్ట్ కాదు. ఈరోజు ఇట్లాంటి సీనియర్ నాయకులు ఇలా రోడ్డు మీద మాట్లాడినప్పుడు మాలాంటి జూనియర్లను, మేము ఇప్పుడిప్పుడు రాజకీయాలు వచ్చాం, మొదటిసారిలో ఎమ్మెల్యేగా నేను అయినా, వాస్తవంగా మీ యొక్క సంస్కృతి, మీ కల్చర్ చూసి మేము నేర్చుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలోనే ఖతం చేసే ప్రయత్నంలో వీరంతా కూడా చేస్తున్న తతంగం అంతా కూడా చూస్తున్నాం. ఈరోజు కొండా సురేఖ గారు, ఈరోజు వారు అటవీ శాఖ మంత్రులు, దేవాదాయ శాఖ మంత్రులు. మీరు చేయాల్సిన పనులు ఏంటిది? రాష్ట్రంలో ఈరోజు ఎన్ని రివ్యూ మీటింగ్ పెట్టారు? ఈరోజు వాస్తవంగా మీరు నా ప్రాంతంలో అటవీ సమస్యలు ఎన్ని ఉన్నాయి, వాస్తవంగా ఎంత అలజడి జరుగుతుంది, అనేక సార్లు మేము ఆహ్వానించినాం. ఇలాంటి వాటి మీద దృష్టి సారించి మరి రాష్ట్ర అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాలు మనం ప్రోత్సహించే విధంగా ఉండాలి. కానీ ఈరోజు ఎవరినో ఉసుగొల్పి మీ బిడ్డ ఒక రకంగా మాట్లాడుతూ పోతున్నా కూడా కనీసం వాళ్ళని మందలించకుండా, కనీసం ఆమెను కౌంటర్ ఇవ్వకుండా, అది నా తప్పిదం కాదు, బిడ్డ మాట్లాడితే రాజీనామా చేయాలి. సరే, బిడ్డ రాజీనామా ప్రకాష్ రెడ్డి గారు మాకు ఇంతకుముందు మాట్లాడారు, ఒక మాట చెప్పారు. నేను ఈరోజు ఇప్పుడు చెప్తున్నా, ఈరోజు ప్రకాష్ రెడ్డి రాజీనామా అనేదానికంటే అమ్మని రాజీనామా చేయమని ఈరోజు ప్రకాష్ రెడ్డి నేను కూడా ఒక మాట మాట్లాడుతాను. సరే, గౌరవ పదవులు వెనుక కూర్చున్నారు. వాస్తవంగా మాకు కొంతమంది మాకు ముందు వరుసలో కూర్చోబెట్టారు, వాళ్ళు ముందు కూర్చోవాలి. నేనేమంటున్నా, అలాంటి మీరు రాజీనామా చేసేదానికంటే ఈరోజు మా వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. మేము ముక్కుముడుగా డిమాండ్ చేసేది ఒకటే, పార్టీలో విడంబొచ్చు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా, రోడ్డు మీద ఎవరు మాట్లాడినా వారిని కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కావచ్చు, కంపల్సరీ చర్యలు తీసుకోవాలి. మీరు ఇట్లాగే చూసుకుంటా పోతే పార్టీ భవిష్యత్తులో నష్టపోతుంది. కాబట్టి ఈరోజు సురేఖ విషయంలో గారు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి విషయమే కావచ్చు, అదేవిధంగా దాంతోపాటు మన చిన్నారెడ్డి విషయంలో గారు కావచ్చు, కంపల్సరీ క్రమశిక్షణ తీసుకోవాలి. సస్పెండ్ చేస్తారా, ఏం చేస్తారా? ఎందుకంటే పార్టీ కంటే ముఖ్యం మేము ఎవరు కూడా పెద్ద కాదు. మాకు పార్టీ ఓట్లతో మేము గెలిచినాం, పార్టీ చేతి గుర్తుతో గెలిచాం. చేతి గుర్తుని ఎవరైతే నరకాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలి, అవసరమైతే సస్పెండ్ చేస్తారు, ఇంకేమైనా చేయాలి. అది డిసిషన్ తీసుకోవాలి. మేమందరూ కూడా ఎమ్మెల్యేలు కోరుకునేది ఏంటిది, మేము ఇది స్పష్టంగా చెప్తున్నాం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, తప్పకుండా ఆ రకంగా ముందుకెళ్ళాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అది ఎవరైతే సుస్మిత గారు చేసిన వాక్యాల విషయంలో కూడా మేము చాలా క్లారిటీతో చెప్తున్నాం. చాలామంది అంటారు ఆమె సభ్యత్వం ఉన్నదా లేదా, మరి ఎవరు ఆ మాటలు ఎవరు మాట్లాడిస్తున్నారు? కాబట్టి దీనివల్ల పార్టీ నష్టపోతుంది. కాబట్టి మేము కోరేది ఒకటే, ఎమ్మెల్యేలందరం కూడా అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు మీరు రోడ్ మీద వచ్చేసి మీరు కూడా ప్రెస్ మీట్ పెడుతున్నారంటే పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు మేము మాట్లాడబోతే ఎవరు మాట్లాడాలి? మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం అధిష్టానాన్ని. మేము అధిష్టానానికి వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా పోవట్లేదు. పార్టీ కాంగ్రెస్గా ఎవరు వెళ్ళినా వారి మీద చర్యలు తీసుకొని మేము అందరం ఎమ్మెల్యేలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా పీసీసీ కావచ్చు, ఏఎస్ కావచ్చు నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్
ఈరోజు నేను 100% నేను చెప్తా, దానికి సమాధానం చెప్తా. ఈరోజు నేను మాట్లాడింది మా కార్యకర్తల యొక్క ఆవేదన. నేను పార్టీ విషయంలో అగ్రెసివ్గా నేను ఏ రోజులు కూడా వెళ్ళలే. ఆ రోజులో మా ప్రాంతంలో జరుగుతున్న వ్యవహారం విషయంలో నేను మాట్లాడిన తప్ప 100% నేను సోకర్ నోటీస్ నేను సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. కాబట్టి నేను పార్టీ అగ్రెసివ్గా ఎక్కడ కూడా వెళ్ళలే. ఈరోజు మా పార్టీ కార్యకర్తలను కాపాడమని మేము అధిష్టానానికి మేము రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది. చెప్పండి ఈరోజు చెప్పండి. రాజగోపాల్ రెడ్డి గారు బహిరంగంగా పార్టీని నష్టపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఆ విషయం మీకు ఒక క్లారిటీ ఉండాలి. కాబట్టి ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు ఏదైతే కోరుకుంటారో బహిరంగ మీటింగ్లలో వాళ్ళు మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారు పేరు పెట్టి మాట్లాడుతున్నారు. ఈరోజు మా అధిష్టానం మా ముఖ్యమంత్రి గారికి ఏదైనా ఉంటే వాళ్ళు పోయి మాట్లాడచ్చు, చెప్పచ్చు. ఈనాటి పత్రికా సోదరులకు, గౌరవ విప్పులకు, నా సహచార ఎమ్మెల్యేలకు అందరికీ నమస్కారాలు. ఈరోజు మనందరికీ తెలుసు, మన రాష్ట్ర ప్రతిష్టను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది, ప్రజలపైన ఉంది. ప్రజాప్రతినిధులమైన శాసనసభ్యులం, ఎమ్మెల్సీలో, రాష్ట్ర క్యాబినెట్ మీద ఉంది. అదేవిధంగా పత్రికా సోదరుల మీద కూడా ఉంది. మనం మన రాష్ట్ర ప్రతిష్టను కాపాడుకోవాలి. మనం గౌరవంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనందరికి తెలుసు, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఒక కుటుంబ పాలన, ఒక పార్టీ నియంతృత్వంతో పరిపాలన కొనసాగిస్తే ఈ రాష్ట్ర పరిస్థితి అంతా, ఆర్థిక పరిస్థితి అంతా దిగదార్చి అస్తవ్యస్తాన్ని రాష్ట్రాన్ని సముద్రంలోకి నెట్టితే ఒక పోరాటం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలందరం, ఇంకా బయట ఉన్న నాయకులమందరం కలిసి పెద్దలను, రాష్ట్రంలో ఉన్న కురువృద్ధులను కూడా ఒక స్థాయి, ఒక వేదిక మీద తెచ్చి ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పాలనను అంతం చేయడానికి కంకణబద్ధుడై ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉంటే, అదే స్థానంలో ఉన్న మంత్రివర్గంలో ఉన్న ఒక మంత్రి గారు, వారి కుటుంబం మరీ పార్టీ కార్యకర్తలు అసహించుకున్న విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి తలనొప్పిగా పార్టీకి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు అప్పుడప్పుడు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక హుందాతనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, సంక్షేమం ముందుకు తీసుకోవాలని ఒక ఆలోచనతో ముందుకు పోతూ ఉంటే, గతంలో పరిపాలించిన వాళ్ళు జీర్ణించుకోలేక, ఆధిపత్యాన్ని నిలుపుకోలేక అప్పుడప్పుడు కుట్రలు పన్నుతూ ఉంటే, ఈ కుట్రలకు ఇటువంటి నీచ సంస్కృతి కలిగిన కుటుంబాలు కొన్ని అవాకులు చెవాకులు, చౌకాబార్ మాటలు, నీతిమాల్య మాటలు, అనుచిత వ్యాఖ్యలు చేయడం. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి బలహీనత అనుకుంటే తప్పు. రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా బలవంతుడు. రాష్ట్ర ముఖ్యమంత్రి బలవంతుడు కాబట్టే ఒక కుటుంబం నుంచి ఆధిపత్యాన్ని గుంజుకోగలిగాడు. ఇలా దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు కాబట్టే మీరు ఆ నాయకుడిని కదిలించలేక, ఆ నాయకుని తట్టుకోలేక ఈ కుట్రలు వన్నుతూ ఉంటాయి. కాబట్టి వితిన్ ద పార్టీలో ఒక క్యాబినెట్ హోదా కలిగిన మంత్రివి, ఒక సామాజిక వర్గానికి ఒక మహిళా మంత్రివి, నీ మీద బాధ్యత ఉంది. నీవు నీ కుటుంబ సభ్యురాలు, నువ్వు అవునన్నా కాదన్నా, అవసరమైనప్పుడు బిడ్డ అంటే, అవసరం లేనప్పుడు బిడ్డ కాదనుకుంటే ఈ తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం సహించదు నేను. కాబట్టి ఈరోజు మేము గౌరవమైన ఎమ్మెల్యేలం ఇక్కడ ఉన్నాం, కొత్త ఎమ్మెల్యేలు ఉన్నాం. మేము అప్పుడప్పుడు చిన్న తప్పులు చేసినప్పటికీ వితిన్ ద పార్టీలో మమ్మల్ని అల్మాయిస్తాడు. రేవూరు ప్రకాష్ రెడ్డి అన్న మమ్మల్ని అప్పుడప్పుడు అసెంబ్లీలో అట్లా తొందరపడొద్దు, అట్లా మాట్లాడొద్దని మమ్మల్ని అదుపు చేస్తూ ఉంటాడు. వారు అట్లా అన్నప్పుడు మేము సపోర్ట్ చేయకుండా కూర్చుంటాం. అంటే తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటాం ఎమ్మెల్యే అయినా కూడా. కాబట్టి ఒకరికి ఒక పెద్దలను గౌరవించే సంస్కృతి నేర్చుకోవాలి. ఎలా ఈ రాష్ట్రంలో నీ ఒక్క కుటుంబం లేదు, ఎంతోమంది కుటుంబాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 3.5 కోట్ల జనాభా ఉంటే ఒక్కరే ముఖ్యమంత్రి అవుతా ఉన్నారు. ఒకసారి 119 మంది ఎమ్మెల్యేలు అవుతారు, అందరూ అయితలేరు. ఈ దేశంలో 150 కోట్ల జనాభా ఉంటే ఒక్కరే ప్రధానమంత్రి అవుతుంది. ఇది ప్రజాస్వామ్యం ధర్మం, ప్రజాస్వామ్యం గొప్పది. ఈ ప్రజాస్వామ్యం, ఈ వ్యవస్థను మీరు
మీ నీచ సంస్కృతి ఇలా కొందరు పేర్లు చెప్తున్నారు. మున్గోడు ఎలక్షన్ ఏమైందో ఒక ఆయన ఎగిరెగిరి పడతాడు. మున్గోడు ఎలక్షన్ ఏమైంది? ఇంకో ఆయన మాట్లాడతాడు. ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు మీకు టికెట్లు ఇచ్చింది, ఎన్నిసార్లు మిమ్మల్ని గౌరవించింది. ఇలా కార్యకర్తలు ఏమైపోతారు? మీకు పనులు చేసిన కార్యకర్తలు ఏమవుతారు? మున్గోడు అయినకైనా సురేఖక్కకైనా ఇంకో చిన్నారెడ్డికైనా ఎంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేస్తే మీరు ఈ స్థాయికి వచ్చారు? ఇలా మీరు ఒక స్థిరంగా ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలు చేశారు. ఈ రాష్ట్రాన్ని కాంట్రాక్టులను బాకీలు పెట్టిపోయారు. 70-80 వేల కోట్లు. నేషనల్ సీడ్ కార్పొరేషన్ బాకీ పెట్టారు, సివిల్ సప్లైకి బాకీ పెట్టారు, మైన్కి బాకీ పెట్టారు, బీవరీస్కు బాకీ పెట్టారు, పీస్ రియంబర్స్మెంట్ బాకీ పెట్టారు. అన్ని అప్పుల కుప్ప చేస్తే ఇలా ప్రజల మీద ఒక్క రూపాయి కాక ఒక్క రూపాయి ట్యాక్స్ పెంచకుండా ఇలా ఆర్థిక క్రమశిక్షణ తెచ్చి మంత్రులతోని సమన్వయపరుచుకుంటూ ఎమ్మెల్యేలుగా మేము కొత్తగా ఎమ్మెల్యేలమైన మమ్మలను అప్పుడప్పుడు అదుపు చేస్తూ సమన్వయపరుచుకుంటూ ఈ పరిపాలన అంతా గాడిలో పెట్టుకొని నడిపిస్తూ ఉంటే ఇలా ఒక కుగ్రామంలో ఒక పాలమూరు బిడ్డ ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఒక సామాజిక వర్గాన్ని జీర్ణించుకోలేక ఇవి పన్నుతున్న కుట్రలకు కొందరు మాదాన స్వార్థపరులు గుంతనక్కలు ఇవన్నీ సహకరిస్తే ఇవన్నీ చూసుకుంటా ఉండలేం. మేము దమ్ము ధైర్యం ఉన్న ఎమ్మెల్యేలం. ఇలా బొజ్జు మాట్లాడిండు, బల్మూరు వెంకట్ గారు మాట్లాడిండు, బాలన్న మాట్లాడిండు, వీరేశమన్న మాట్లాడిండు. మేము దమ్ము ధైర్యం ఉన్నలం. మచ్చ లేకుండా ఈ రాజకీయాలలో మేము సమాజానికి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టను ఎవరైనా దిగజార్చే ప్రయత్నం చేస్తే మేము క్షమించం కాక క్షమించాం. ఇది కాంగ్రెస్ పార్టీని బలోపేతంగా ఉంచుతాం. తప్పకుండా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవాళ అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు వచ్చినాం. ఇక తస్మత్ ఇదే ఏమని అనుకుంటే రేపు ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయి. మీరు గొప్పలు అనుకోకండి. మీ స్థాయి ఒకసారి చూసుకోండి, మీ కుటుంబ స్థాయి చూసుకోండి. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబాన్ని హెచ్చరిస్తారా? మీరు మీ నీతి మీ సంస్కృతి తెలియదా? మీ కుటుంబ సంస్కృతి తెలియదా? రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం ఇయ్యాలు వచ్చిందా? మీరు దిగజారి ఇటువంటి అప్రతిష్ట పాలు చేస్తే బాగుండదు. కాబట్టి మేమందరం కూడా ఇక్కడ ఉన్న అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలం అందరం ఒకటి మేము వేరు కాదు. ఈ యొక్క కూర్చున్న చెట్టు నడకకండి. ఇలా మీరు కోడిగుడ్డు మీద ఈకలు పీకకండి. ఇలా కాంగ్రెస్ పార్టీ యావత్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్త గ్రామ స్థాయి నుంచి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రికి అండగా ఉన్నది. రేపు భవిష్యత్తు మీరు ఇట్లే మీ తీరు మీ మార్గం మార్చుకోకపోతే మీరున్న హోదా మీరున్న మంత్రి హోదాను మైమర్చి విచ్చలవిడిగా ప్రవర్తిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఊకోరు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఊకోరు, సమాజం తెలంగాణ సమాజం కూడా ఊకోరు. కాబట్టి నేను ఒకటే మేమందరం కూడా రేపు రాబోయే కాలంలో క్రమశిక్షణతో మెలగాలని కోరుకుంటున్నాం. ఒకటి గతంలో కూడా మా పార్టీకి ఒక సీనియర్ నాయకుడు ఇదే రకంగా నేను పార్టీ కంటే నాకంటే పార్టీ చిన్నది నేనే పెద్ద అని చెప్పి ఒక వ్యక్తి ఇదే రకంగా మాట్లాడితే జగిత్యాలలో కూడా ఆ రోజు జీవన్ రెడ్డి గారి పైన ఇదే బల్మూరు వెంకట్గా పార్టీ ఆదేశాల మేరకు జీవన్ రెడ్డి గారు పార్టీ కంటే పెద్ద కాదని చెప్పి మీడియా ముఖంగా ఆ రోజు ప్రెస్ ముఖంగా యాజ్ ఎ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా మాట్లాడడం జరిగింది. పార్టీలో కులాలు మతాలు సరే రాజకీయంగా ఏదున్నా కూడా మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం. పార్టీ వేదిక పైన వచ్చినప్పుడు కూడా మేమంతా కూడా ఈరోజు యాజ్ ఎ సెక్యులర్ పార్టీగా అన్ని కులాల వారం ఇక్కడ ఉన్నాం. అన్నదమ్ముల లెక్క కుటుంబ సభ్యుల లెక్క కలిసిమెలిసి ఉన్నాము. మా కుటుంబానికి పార్టీ పరంగా పెద్ద పిసిసి అధ్యక్షుడు, ప్రభుత్వ పరంగా పెద్ద ముఖ్యమంత్రి గారు. వ్యక్తిగతంగా వాళ్ళతో ఏదైనా భేద అభిప్రాయాలు ఉంటే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలి తప్ప ఇంత పెద్ద